మన్ను కప్పిన మందు పాతర ఎప్పుడు వేల్తదో అన్నట్టే ఉన్నదట. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ల గుంపుల కొట్లాట. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం వర్గము, ఇంకొందరు డిప్యూటీ సీఎం వర్గం అన్నట్టు వారు వన్ సైడ్ కాకుండా బోత్ సైడ్ సర్కార్ను బోర్ల బొక్కల పడేసేటట్టు నడుస్తున్నదట. ఈ రెండు వర్గాల కొట్లాట ఢిల్లీ పెద్దలకు రోత పుట్టించి ఎంబటి ఢిల్లీకి రాని కబురు పంపినరట. మరి అక్కడ ఏం మాట్లాడతారు, ఎవరిని సముదాయిస్తారు అనేది తర్వాత గాని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని కష్టపడి నిలబెట్టిన డీకే శివకుమారు డీల పడేసేటట్టు ఉంటదని అంటున్నారు చాలా మంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న డీకేను బబుల్ షూటర్ను వేసే కోపే ఎక్కువగా అనిపిస్తున్నదట. ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్నది అనేంత వరకు సిద్ధరామయ్యే మీ సీఎం అని చెప్పి పంపుతారనే గుసగుసలే వినిపిస్తున్నాయట కర్ణాటకలా. అంటే ఒక ఏడాది ముందు డీకే శివకుమార్ను సీఎంను చేసి తర్వాత ఎన్నికలకు పోతే కలిసి వచ్చే ఛాన్స్ ఉంటదనేది కాంగ్రెస్ పార్టీ ఉపాయం అనే విశ్లేషణలు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడ్డది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలోనైనా పవర్ను కాపాడుకోవాలంటే ఉపాయం కొద్దీ అడుగులు వేయాలని చూస్తున్నదట. ఢిల్లీ పెద్దల ఆలోచన ఇట్లుంటే కర్ణాటక గట్టి రాజకీయాలలో మాత్రం డీకే శివకుమార్ సీఎం కావాల్సిందే అనే పట్టు మీద ఉన్నారట కొంత వర్గము. ఇప్పటికైతే డీకే శివకుమార్ పైలంగానే మాట్లాడుతున్నాడు. ఆవేశం పూనిన మాటలు ఏం మాట్లాడతలేడు. చూడాలి మరి కర్ణాటక కయ్యాలు కాంగ్రెస్ పార్టీని ముంచుతాయా తేలుస్తాయా అనేది తర్వాత తర్వాత చూడాలంటుర్రు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు.